హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మలిక్ తో విడాకుల తర్వాత తొలిసారి తన పర్సనల్ లైఫ్ లోని కష్టాల గురించి బహిరంగంగా మాట్లాడారు. ఒంటరి తల్లిగా తన కొడుకును పెంచడం చాలా కష్టమంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తన ఆప్త మిత్రురాలు బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్ తో కలిసి నిర్వహించిన పాడ్కాస్ట్ లో ఆమె పలు విషయాలను పంచుకుంది. ఫరా ఖాన్ హోస్ట్ చేసిన సర్వింగ్ ఇట్ అప్ విత్ సానియా అనే పాడ్కాస్ట్ లో స్నేహం, మాతృత్వం, ఒంటరిగా పిల్లల్ని పెంచడంలో ఎదురయ్యే సవాళ్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఫరా ఖాన్ సానియాను ప్రశంసిస్తూ, ఒంటరి తల్లిగా ఉండడం అంటే కష్టమైనది ఏదీ లేదు. నువ్వు నీ కెరీర్లో ఉన్నత శిఖరాలను, వ్యక్తిగతంగా అట్టడుగు స్థితిని చూశావు. రెండింటినీ సమానంగా ఎదుర్కొన్నావు అని అన్నారు. దీనికి సానియా స్పందిస్తూ, ఇది చాలా కష్టం. మనందరికీ మన ప్రయాణం ఉంటుంది. సరైనది ఎంచుకోవాలి అని తన ఆవేదనను బయటపెట్టారు. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదుర్కొన్న తీవ్రమైన ఒత్తిడి గురించి సానియా గుర్తు చేసుకున్నారు. ఒకసారి తనకు పానిక్ అటాక్ వచ్చినప్పుడు ఫరా ఖాన్ సెట్టుకు వచ్చి అండగా నిలిచారని తెలిపింది. ఆ రోజు మీరు లేకపోతే నేను ఆ లైవ్ షో చేసేదాన్ని కాదు. తాను వణికాను అని సానియా చెప్పారు. నువ్వు పానిక్ అటాక్ తో ఉండడం చూసి తాను భయపడ్డానని, షూటింగ్ ఉన్న పైజామాలోనే పరిగెత్తుకుంటూ వచ్చేశానని ఫరా ఆ సంఘటనను గుర్తు చేసుకున్నారు. సమాజంలో కష్టాల పట్ల దృక్పథం, విడాకులు వంటి అంశాలపైన వీరిద్దరు చర్చించారు. గతంలో తల్లిదండ్రులు విడిపోవడం చాలా పెద్ద విషయంగా చూసేవారని, ఇప్పుడది సాధారణమైపోయిందని ఫరా అన్నారు. అయితే ఇది ఎంత సాధారణమైన పిల్లలపై దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని సానియా అభిప్రాయపడ్డారు. సానియా మిర్జా 2010లో షోయబ్ మలిక్ ను వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో కొడుకు ఇజాన్ మిర్జా మాలిక్ జన్మించారు. 2024 ఆరంభంలో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత కొద్ది రోజులకే షోయబ్ మాలిక్ పాకిస్తానీ నటి సనా జావేద్ ను వివాహం చేసుకున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.